అందరికీ నమస్తే అండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రస్తుతానికి ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరో 13 రోజుల్లో పోలింగ్ ఉంది కాబట్టి 13 రోజులంటే పెద్దగా టైం లేదు. కాబట్టి 3 ప్రధాన పార్టీల నుంచి కూడా ఎన్నికల సభలు, ఎన్నికల ప్రచార సభలు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్, వ్యక్తిగత విమర్శలు టార్గెట్ చేసి ప్లాంటెడ్గా పాలిటిక్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దేశ రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ గెలుస్తోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా పాగా వేస్తున్నారు. కానీ ఢిల్లీకి వచ్చేసరికి మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ముందు తేలిపోతున్నారు. నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ, లేదా ఇంకెవరు ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా, ఎంత చిన్న నాయకుడైనా బీజేపీ అనే అతిపెద్ద పార్టీ, ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా సభ్యత్వాలు ఉన్న పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి ఒక చిన్న సాధారణ ఆమ్ ఆద్మీ పార్టీ ముందు తేలిపోతున్నారు అనమాట. గెలవలేకపోతున్నారు. కనీసం డబుల్ డిజిట్కు చేరుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక క్లిష్టమైన పరీక్ష రాస్తోంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి, బీజేపీ భవిష్యత్తుకు దీని అంతటికీ కూడా వాళ్ళకు వాళ్ళే పరీక్ష పెట్టుకున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరాలి అని. సో అందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? సో మనకు తెలిసినంత వరకు వాళ్ళు ఒక 5 మార్గాలను ఎంచుకున్నారు. 5 రకాల పంచసూత్రాలు, వాళ్ళ గెలుపు కోసం ఒక పంచసూత్రాలు వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారనమాట. సో అదొకసారి మనం చూసుకుంటే, దానికి వెళ్ళే కంటే ముందు గత ఫలితాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మీ అందరికీ తెలుసు. 2015లో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు, బీజేపీకి 3 సీట్లే వచ్చాయి అసెంబ్లీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3%, బీజేపీకి 32.3%. 2020 వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వచ్చాయి, 53.57% ఓట్లు. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, 38.51% ఓట్లు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా బీజేపీ గెలుస్తోంది. 7 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలుస్తోంది. ఇదే ఢిల్లీ రాష్ట్రంలో. మీరు ఈ మ్యాప్ చూస్తే అర్థమైపోద్దండి. ఇది పార్లమెంట్ ఎన్నికల మ్యాప్, ఇది అసెంబ్లీ ఎన్నికల మ్యాప్. ఇంకా అంతకుమించి మనకు చాలా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం కాషాయమే, తిరుగులేదు, అసలు భారీ మెజార్టీలతో గెలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం బ్లూ. ఈ బ్లూ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండికేషను, కాషాయం అక్కడక్కడ బీజేపీ చూడొచ్చు. సో ఇది పూర్తిగా ఆరెంజ్ అవ్వాలి అనేది బీజేపీ టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాగా వేయాలి అనేది బీజేపీ టార్గెట్. దానికి వాళ్ళు కొన్ని అంశాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు మేనిఫెస్టో మీద దృష్టి పెట్టారు. అందుకే సాధారణంగా ఒక మేనిఫెస్టోని మాత్రమే రిలీజ్ చేసే రాజకీయ పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ 2వ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. మొదటి మేనిఫెస్టోలో ఉచిత పథకాలు, మహిళలకు సంబంధించి నెలకు 2500 ఇస్తామని, సో ఆ దిశగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న పథకాలని ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం పెంచి ఇస్తామన్నారు. దాని మీద విమర్శలు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళు కొత్తగా చేసేదే ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ పథకాలనే కొనసాగిస్తాము అని చెప్తున్నారు, అంతే కదా, దానిలో కొత్తదనం ఏముందనే విమర్శలు రావడంతో ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం 2వ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ 2వ మేనిఫెస్టోలో ఎక్కువగా యూత్ ఓటర్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. యువతకు సంబంధించి వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తామని 15,000 ఇస్తామని చెప్పడము, అలాగే కేజీ టు పీజీ కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడము, అలాగే ఎస్సీ విద్యార్థులకేమో నెలకు 1000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పడము, ఇలా కొన్ని అంటే యూత్ ఓటర్ల మీద, నిరుద్యోగులు విద్యార్థుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది 2వ మేనిఫెస్టో ద్వారా. అలాగే ఆటో వాలాలు, ఢిల్లీలో ఆటో రిక్షాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కూడా విపరీతంగా లక్షలాది ఓటర్లను ప్రభావితం చేయగలరు. సో వాళ్ళ ఆటోలో ఎక్కువ మంది ప్రయాణిస్తారు కదా, అక్కడ వాళ్ళు డిస్కస్ చేయడం ద్వారా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా, వాళ్ళలో ఒక ప్లాంటేషన్ చేయడం ద్వారా వాళ్ళ ఓట్లు కూడా కీలకమే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కీలకమే అని గుర్తించిన బీజేపీ వాళ్ళకు కూడా కొన్ని వరాలు ఇచ్చింది. సో మొదటి నుంచి ఢిల్లీలో ఆటో రిక్షాలు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సో మొదటి మేనిఫెస్టోలో మహిళల మీద, 2వ మేనిఫెస్టోలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల మీద ఫోకస్ పెట్టిన బీజేపీ మేనిఫెస్టో మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము కాబట్టి
ఢిల్లీకి ఏం చేయాలన్నా మాతోనే సాధ్యము, ఎన్ని నిధులు ఇవ్వాలన్నా సరే అపరిమితంగా మేమే ఇవ్వగలము అని అక్కడ బీజేపీ పెద్దలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది వాళ్ళు దీని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారనమాట. ఇక వాళ్ళు అమలు చేస్తున్న రెండోది ఏంటంటే వలస వాటర్లు. ఇప్పుడు ఢిల్లీలో వలస వాటర్లు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది రాజధాని, హైదరాబాద్లో మైగ్రెంట్ వాటర్స్ ఎక్కువే కదా, సెటిలర్స్ ఎక్కువే కదా. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో, లేదంటే ఒడిశా ప్రాంతం నుంచో, లేదంటే మహారాష్ట్ర నుంచి, ఇలా భిన్నమైన రాష్ట్రాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళి స్థిరపడిన వాటర్లు ఎక్కువ. అందులో పూర్వాంచల్ ప్రాంతంలో దాదాపుగా 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను వాళ్ళే ప్రభావితం చేస్తారు వలస వాటర్లు. సుమారుగా 40 నుంచి 45 లక్షలకు పైగా వలస వాటర్లు ఉన్నారనమాట. సో ఆ వాటర్లను కోఆర్డినేట్ చేయడానికి, వాళ్ళ ఓట్లు మ్యాక్సిమం రాబెట్టుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టి వీళ్ళ రాష్ట్రాల నుంచి, ఆ రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన బీజేపీ నాయకులను రంగంలోకి దించి కొంచెం గట్టిగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీలో బీజేపీకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, వాళ్ళు బీభత్సంగా డబ్బులు తీయగలరు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వ్యాపారులందరూ కూడా బీజేపీ పక్షమే. అక్కడ ఉన్న చిన్న చితక దళితులో, లేదంటే ముస్లిమ్సో, లేదంటే రోజువారీ పనులు చేసుకునే కూలీ వాళ్ళో, లేదంటే షాపుల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉంటే, వ్యాపారులు అగ్రశ్రేణులు ఎక్కువగా బీజేపీ పక్షాన ఉంటున్నారు. సో ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళ ద్వారా చిన్న వాటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్లస్ వలస వాటర్ల కోసం ప్రత్యేకంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేశారు. ఆ రాష్ట్రాల నుంచి, ఇప్పుడు బీహార్ నుంచి ఒక 4 లక్షల మంది వాటర్లు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ ఆ నియోజకవర్గాలను సమన్వయం చేయడానికి బీహార్ నుంచి ఒక 20 మంది నాయకుల్ని అక్కడ దించారనమాట. అట్లా దాదాపుగా 400 మంది నాయకులు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి 400 మంది నాయకులు ఓన్లీ వలస వాటర్ల కోసమే వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి దిగారు. అలాగే బీజేపీ 200 మంది అగ్రస్థాయి నాయకులు, ఇప్పుడు వలస వాటర్లకి అది పక్కన పెడితే దేశవ్యాప్తంగా పేరొందిన బీజేపీ నాయకులు ఒక 200 మంది ఢిల్లీలో దిగారు ఆల్రెడీ. వాళ్ళు ప్రచార బాధ్యతలు వాళ్ళే చూసుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు అండ్ అనురాగ్ ఠాకూర్, ఇలా వీళ్ళందరూ కూడా దాదాపుగా 200 మంది ప్రచార బాధ్యతలు చూసుకుంటున్నారు. రాజ్నాథ్ సింగ్, వాళ్ళు అసలు వాళ్ళు తేడా లేదు, మొత్తం అందరూ ప్రచారంలోకి దిగిపోయారు. ఏ ఒక్కరూ కూడా దీనికి అతీతులు కాదు. అలా ఉంటే మరో 15,000 మంది దిగువ స్థాయి బూత్ లెవెల్ క్యాడర్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపుగా 15,000 మంది బూత్ లెవెల్ క్యాడరు బీజేపీ కోసం గతంలో పనిచేసిన వాళ్ళు కాకుండా ఈసారి ఒళ్ళంతా కాషాయం నింపుకొని ఖచ్చితంగా పార్టీని గెలిపించాలి అనుకునే వాళ్ళని రంగంలోకి దించారనమాట. సుమారుగా వాళ్ళు ఒక 15,000 మంది బూత్ లెవెల్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా సుమారుగా 500 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైలెంట్గా బ్యాక్ అండ్ వర్క్ చేయడానికి, బ్యాక్ అండ్ ఇంటెలిజెన్స్ వర్క్ చేయడానికి, పోల్ మేనేజ్మెంట్ చేయడానికి, వాటర్లతో ఆఫ్ ద రికార్డ్ ఇష్యూస్ డీల్ చేయడానికి, ఇతర పార్టీల నాయకులతో డీల్ చేయడానికి, మొత్తం ఈ వ్యవహారాల కోసం 500 మందికి పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపుగా ఒక 22 మంది వెళ్ళారనేది మనకున్న సమాచారం. ఇంకా వెళ్తారు, ఇంకొక వారం అయిపోయాక ఇంకో 500 మందో 1000 మందో వెళ్ళినా వెళ్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఢిల్లీకి బీజేపీ వాళ్ళ రాక పెరుగుద్ది. దీని మీద కూడా వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యారు. ఇది ఒకటి వాళ్ళ ప్లాన్. అలాగే మరో కీలకమైన వ్యూహం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తక్కువ. గత అసెంబ్లీలో కూడా 62 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. డిపాజిట్లు కూడా రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు వాళ్ళు కాస్త స్ట్రెంగ్తన్ అయ్యారు, పర్వాలేదు, ఆశిస్తున్నారు. కనీసం ఒక 4-5 సీట్లు అయినా సరే మేము ప్రభావం చూపకపోతామా అని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కొంచెం చురుగ్గానే పనిచేస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ ఏం చేస్తుందంటే, ఎలాగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, ఈ 2 ఓట్ బ్యాంకు కూడా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకే కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాస్త సరైన లీడర్షిప్ ఉంది అనుకునే చోట, వాళ్ళకి 5,000 ఓట్లు పడిన చోట 15,000 ఓట్లు పడితే, అంటే మాకు వెయ్యకపోయినా పర్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం వెయ్యొద్దు అనే లెక్కల్లో.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ బలం 5,000 ఓట్లు ఒక నియోజకవర్గంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బలం 70,000 ఓట్లు, బీజేపీ బలం 60,000 ఓట్లు అనుకుందాం. సో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకే గెలుపు అవకాశాలు ఉంటాయి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ తగ్గించి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెంచితే అప్పుడు బీజేపీ ముందుకు వెళ్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ ప్లేస్కి వస్తుంది. సో దానికోసం కొంతమంది కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఇంటర్నల్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఒక రాజకీయం. దాదాపుగా ఒక 8 నుంచి 10 నియోజకవర్గాలు గుర్తించారు. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంటర్నల్గా డీల్ సెట్ చేసుకొని, అంటే మాకు పడకపోయినా పర్వాలేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి వేయొద్దు, కాంగ్రెస్కి వేసుకోండి అనేలాగా కొంతమంది, అంటే ఫక్తు యాంటీ బీజేపీ ఓట్లు ఉంటాయి, వాళ్ళు బీజేపీకి అసలు వేయరు, ఆ సింబల్కి వేయరు, అటువంటి వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి పడితే ఆమ్ ఆద్మీ పార్టీకి పడకపోతే వీళ్ళకి కొంత ప్రయోజనం ఉంటుంది. అట్లా అంటే కాంగ్రెస్ని కొన్ని చోట్ల లేపుతున్నారు. కాంగ్రెస్ని లేపడం వలన బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలిపోద్ది. ఆ ప్రయత్నం కూడా, ఆ స్ట్రాటజీ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో, 7 నుంచి 10 నియోజకవర్గాలు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గతంలో ఉన్న ప్రభావం వేరు, ఇప్పుడు ప్రభావం వేరు. 2020 నాటికి ఆ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, 2015లో కూడా లేవు. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దేశవ్యాప్తంగా అవినీతి పరులైన నాయకుల్లో ఆయన కూడా ఒకడు. సో ఆయన మీద వ్యక్తిగత ప్రచారం, ఆయన కూడా అవినీతి పరుడే, ఆయన సామాజిక కార్యకర్త అన్నా హజారే బాటలో వచ్చి రాజకీయాల్లోకి వచ్చి అత్యంత అవినీతిపరమైన రాజకీయ నాయకుడిగా మారాడు. సో లిక్కర్ స్కామ్లో అంతా జరిగింది, హెల్త్ స్కామ్లో ఇంత జరిగింది, అది ఇది అని చెప్పి ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని డిఫెన్స్లోకి నెట్టేస్తున్నారనమాట. సో ఇలా బీజేపీ రకరకాల ప్రయత్నాలు, రకరకాల వ్యూహాలతో వెళ్తున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అరవింద్ కేజ్రీవాల్ గారినే నమ్ముకుంది. ఆయన ప్లస్ ఇప్పుడు ప్రస్తుత సీఎంగా ఉన్న అతీషి, వీళ్ళిద్దరే కొంచెం కీలకంగా పనిచేస్తున్నారు. అందులో 90% ఏరియాస్ కానీ, ఓటర్లు కానీ, క్యాడర్ కానీ, పబ్లిక్ కానీ అరవింద్ కేజ్రీవాల్ గారి మీదే డిపెండ్ అయి ఉన్నారనమాట. సో ఈ వ్యక్తి మీదే డిపెండ్ అయిన పార్టీ. అయితే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి చాలా వర్గాల్లో పట్టు ఉంది కాబట్టి, క్యాడర్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అంత ఈజీ అయితే కాదు. ఈ ఎలక్షను బీజేపీ వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఖచ్చితంగా గెలిచి తీరాలని ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని స్ట్రాటజీస్లోకి వెళ్తున్నా వాళ్ళకి అంత ఈజీ అయితే లేదు. కాకపోతే గతంతో పోలిస్తే మెరుగు. గతంలో ఏకపక్షంగా అయితే ఎన్నికలు జరగవు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో కాలక్రమేణా ఏం జరుగుద్ది అనేది మనం ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.